నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెస్ట్ బెంగాల్లో సందేశ్ ఖలీ అది ఏ తరహా దుర్ఘటన, సంఘటన, దౌర్జన్యం, దుర్మార్గం, పైశాచికత్వం, అరాచకం ఎలా చెప్పాలి, ఎలా డిఫైన్ చేయాలి? విక్రమార్కుడు సినిమా చూసిన వాళ్ళు ఎవరికైనా అందులో పోలీస్ ఆఫీసర్ రోల్ చేసిన ఆఫీసర్ భార్యని అక్కడ అవమానిస్తారు, లైంగిక దాడి చేస్తారు, ఒక లోకల్ పొలిటికల్ లీడర్. యాజ్ ఇట్ ఈజ్ సందేశ్ ఖలీలో అది జరిగింది. అంతేకాదు, ఆ పేరు మోసిన టీఎంసీ నాయకుడు, ఆయన గుండా అని కొందరు ఆయనంటే గిట్టనోళ్ళు అంటారు, కానీ ఆయన నాయకుడు అని చెప్పుకుంటారు. సో ఆయన కానీ, తర్వాత ఇటు చూస్తే మాల్టా నియోజకవర్గంలో జహంగీర్ ఖాన్ కానీ, ఇటు షేక్ షాజహాన్ కానీ, వీళ్ళు చేసిన అరాచకాలు గుట్టలు లెక్కకు మిక్కుటంగా ఉన్నాయన్నమాట. పైగా ఈ షేక్ షాజహాన్ అనే ఆయనకి అక్కడి నుంచి బంగ్లాదేశ్కి సొరంగాలు దవ్వుకున్నాడు. ఎవరైనా సొంత ప్రాపర్టీలు ఇది మాది అని చెప్పేసి బోర్డు పెట్టుకున్నట్టు సొరంగాలకు ఇవి నావి అని పెట్టుకున్నాడు ఆయన. ఆ సొరంగాలు ఎక్కడికి లీడ్ చేస్తాయి? బంగ్లాదేశ్లో ఢాకా, ఇంకో 2-3 ప్రాంతాల్లో ఉన్న ఆయన భార్యల నివాసాలకు అనమాట. ఆయన అక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎప్పుడన్నా ఆయనకి ఇక్కడ బోరు కొడితే ఆ సొరంగాల నుంచి వెళ్ళిపోయేవట. అవి కూడా బినిద్ద స్ట్రీమ్స్, బినిద్ద రివర్స్, వాగుల నుంచి కింద నుంచి, నదుల కింద నుంచి సొరంగాలు తవ్వుకున్నట్ట. ఇంకా ఏమేం చేసేవాడు ఆయన ఈ సొరంగాల ద్వారా? మహిళల అక్రమ రవాణా, ఫేక్ కరెన్సీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావటం, వెపన్స్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావటం, బంగ్లా టెర్రరిస్టులు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావటం, ఇవన్నీ ఆయన మీద ఉన్న అభియోగాలు. ఇవాళ ఒక్కటొక్కటి బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్ళు బంగ్లాదేశ్ ద్వారా జరుగుతున్న అరాచకాల్ని బయటికి చెప్పటానికి భయపడిన బెంగాల్ మీడియా ఇవాళ రోజుకొక స్టోరీ దాని మీద రాసుకుంటూ వస్తుంది. ఒక్కటొక్కటి ఒక మాజీ డీజీపీఐ విషయాలు చెప్పారు అంటే అర్థం చేసుకోవాలి మనం. అంటే 30 ఏళ్ల పాటు గుండెల్లో గూడు కట్టుకున్న ఒక ఆవేదన, ఒక సామాన్యుడి దగ్గర నుంచి, ఒక సామాన్య గ్రామీణ మహిళ దగ్గర నుంచి, మొత్తం బెంగాల్లో టాప్ పొజిషన్లో ఉన్న బ్యూరోక్రాట్స్ దాకా బయటికి లుంగలు చుట్టుకున్న ఆవేదన బయటికి చెప్పుకోలేక ఈరోజు ప్రభుత్వం మారేసరికి వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. ఎక్కడోళ్ళు వీళ్ళందరూ? ఈ షేక్ షాజహాన్ ఎవరు, అలాగే జహంగీర్ ఖాన్ ఎవరు? ఏంటి వీళ్ళ అరాచకాల్ని భుజాన మోసిన మమతా బెనర్జీ ఎందుకు వాళ్ళని సహించింది? ఎందుకు ఇలాంటి అరాచక శక్తుల్ని ఆవిడ పెంచి ప్రోత్సహించింది? ఒక్కసారి మనం ఆలోచిస్తే కనుక కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన 3 రోజుల వ్యవధిలో జరిగిన 3 సంఘటనలు. మొదటి రోజు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతి రోజు ఈ విక్టరీ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసి వస్తున్న ఒక బీజేపీ కార్యకర్తని హౌరా దగ్గర లాగి నరికి చంపారు. రెండో రోజు సందేశ్ ఖలీ, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఘనమైన చరిత్ర ఉన్న షేక్ షాజహాన్ గారి నియోజకవర్గం అన్నమాట. వారి నియోజకవర్గంలో సిఆర్పిఎఫ్ జవాన్లు మీద, అలాగే లోకల్ వెస్ట్ బెంగాల్ పోలీస్ మీద దాడి జరిగితే 5 గాయపడ్డారు. అందులో ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. మూడో రోజు సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రథ్, ఆయన మాజీ కమాండో, ఆయన్ని ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఆయన కారుని వెంబడించి బైక్ మీద కార్డన్ చేసి, సరౌండ్ చేసి 2-3 బైక్స్ మీద 4-5 రౌండ్లు కాల్పులు జరిపి ఆయన్ని హతమార్చారు. అంటే వెస్ట్ బెంగాల్లో మేము ఓడిపోయినా మా హింస ఓడిపోలేదు, మేము హింస చేస్తూనే ఉంటాం. ఇది మమతా బెనర్జీ గారి పార్టీ జనాలకు ఇచ్చిన సందేశం. దీనికి ఆవిడ విక్టిమ్ కార్డు వేసుకొని వీధి తిరుగుతాను, ఊరు తిరుగుతాను, ప్రతి నియోజకవర్గాల్లో నేను కనిపిస్తాను. ఎన్నాళ్ళు మోసం చేస్తుంది ఆవిడ? ఎస్ఐఆర్లో అక్రమాలు జరిగాయండి, 100 నియోజకవర్గాల్లో ఫ్రాడ్ జరిగిందని చెప్పింది. 100 నియోజకవర్గాల్లో ఫ్రాడ్ జరగటం వల్ల ఆవిడ ఓడిపోయిందిట. తీరా మోసి ఆవిడ చెప్పిన 100 నియోజకవర్గాల లెక్క తీస్తే ఆవిడ ఓడిపోయింది సిపిఎం వల్ల, కాంగ్రెస్ వల్ల. వాళ్ళే మెజారిటీ ఆవిడ ఓట్లు చీల్చారు అక్కడ. మరి ఫ్రాడు వాళ్ళు చేశారా, లేకపోతే ఆవిడ ఆరోపిస్తున్నట్టు బీజేపీ చేసిందా, సిఈసి చేసిందా, కేంద్ర ప్రభుత్వ పారామిలిటరీ బలగాలు చేశాయా? మాల్టా నియోజకవర్గంలో చూస్తే జహంగీర్ ఖాన్ కమలం గుర్తు మీద టేపులు అంటించి, లేకపోతే గ్రీజు రాసి, సరే ఎలాగో ఉప ఎన్నిక జరుగుతుంది. ఇందాక వెస్ట్ బెంగాల్ మాజీ డీజీపీ గారితో మాట్లాడుతుంటే ఆయన చెప్పినవి వింటుంటే గూస్ బంప్స్ అనమాట. 25 సంవత్సరాల పాటు అసలు పోలింగ్ బూత్ ఎలా ఉంటుందో తెలియని సామాన్య ప్రజలు కనీసం 25 నుంచి 30 లక్షల మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఓటేసారు. ఈసారి 94%, 92% ఓటింగ్ పెరిగింది అంటే వాళ్ళందరూ నిర్భయంగా వచ్చి ఓటేశారు. నిన్నటి దాకా జరిగిన ప్రాక్టీస్ ఏంటి? ఏం పర్లేదు, మేము పోలింగ్ బూత్స్ దగ్గర మేము సిఆర్పిఎఫ్ బలగాల్ని పెట్టాం, నిర్భయంగా వచ్చి
ఓటేయండి అని. కానీ వాస్తవంగా వాళ్ళు అక్కడ ఉన్నారు, నిర్భయంగా ఓటేయడానికి కావాల్సిన వ్యవస్థలు అన్నీ ఉన్నాయి. కానీ ఇళ్ల నుంచి బయటకు రావడానికి వీళ్ళు దారి కాచి ఉన్నారు కదా గుండాలు. వాళ్ళు ఇళ్ల నుంచి బయటకు వస్తుంటే ఏ టీ బంక్ దగ్గర ఏ బైక్ మీద కూర్చొని ఎలా వెళ్తారు ఓటు చేయడానికి? వెళ్తే చంపేస్తాం, అత్యాచారాలు చేస్తాం, ఎత్తికెళ్ళిపోతాం. అండ్ ఎస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ ఫార్మర్ డీజీపీ ఆయన చెప్తున్నది. ఈ ప్రత్యేకించి ఈ ఇద్దరు మహానేతలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో వాళ్ళ కంటికి నచ్చిన యువతో బాలికో మహిళ ఉంటే ఎత్తుకెళ్ళిపోవటమే, ఎదురు తిరిగిన వాడి చేతులు నరికేయటమే, మరీ ఎదురు తిరిగితే చంపేయటమే. ఇన్ని అకృత్యాలు జరుగుతుంటే కళ్ళు మూసుకొని కూర్చుందా మమతా సర్కార్? ఒక మహిళగా ఆవిడకి బాధ్యత లేదా? ఆర్జీకర్ ఇన్సిడెంట్ ఎలా ఎవిడెన్స్ని వాళ్ళు తుడిచిపెట్టేశారు. ఇవాళ ఆర్జీకర్ విక్టిమ్ తల్లి, నిర్భయ తల్లి కంటెస్ట్ చేసి గెలిచారు బీజేపీ తరఫున. అండ్ చాలామంది ఒక గ్రామీణ నిరక్షరాస్యులైన ఒక గ్రామీణ మహిళ వాళ్ళ ఊరిలో టీఎంసీ పోస్టర్ల మీద పేడ జల్లిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఒకటా రెండా? దాదాపు 100 నుంచి 150 సిపిఎం ఆఫీసులు వాళ్ళు మళ్ళీ వచ్చి తాళాలు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అవి కూడా కబ్జా పెట్టి టీఎంసీ ఆఫీసులుగా చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకురాలైతే ఆవిడ వెళ్ళి, ఆ విజువల్ కూడా చూడొచ్చు మనం, ఆవిడ వెళ్ళి వాళ్ళ ఆఫీస్ తాళాలు బద్దలు కొట్టి తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది బోర్డు తీసేసి మళ్ళీ పెట్టుకున్నారు. ఆఫీసులు కబ్జా పెట్టి జనాల్ని బెదిరించి చంపేసి, మహిళల్ని అత్యాచారాలు చేసి, సొరంగ మార్గాల్లో బంగ్లాదేశ్కి అక్రమంగా రవాణా చేసి, హిందూ మహిళల్ని టార్గెట్ చేసి ఇన్ని అకృత్యాలు చేస్తుంటే మరి పేరుకి హిందూ మహిళ అయిన మమతా బెనర్జీ ఏం చేసింది? హిందూ మహిళ కాసేపు పక్కన పెడదాం, మహిళే కదా మీరు, ఏం చేశారు? ఈ అరాచకాలు కేవలం ఈ 10 ఏళ్ల నుంచి జరుగుతున్నాయి కావు. ఎప్పుడైతే ఎమర్జెన్సీ కారణంగా కాంగ్రెస్ దుర్మార్గ పాలన మీద పోటెత్తిన బెంగాల్ ప్రజానీకం మార్క్సిస్టు ప్రభుత్వాన్ని ఎన్నుకొని అవిచ్ఛిన్నంగా 35 ఏళ్ళు వాళ్ళు పరిపాలించిన తర్వాత వీళ్ళు కొనసాగటం, దాన్ని నెక్స్ట్ మమతా బెనర్జీ కొనసాగటం. ఈవిడ మీద ఏదో హోప్స్ పెట్టుకున్నారు. మొదటి 5 ఏళ్ళు సోసో, తర్వాత 10 ఏళ్ళు దందా ఎలా చేయాలి, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏడాదికి 25 నుంచి 30 లక్షల మందిని ఓటర్లుగా నమోదు చేయించి వాళ్ళకి సకల సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందే సకల సౌకర్యాలు సంక్షేమ పథకాలు అందజేసి ఓటు బ్యాంకుని తయారు చేసి గూండాగిరిని పెంచి పోషించిన మమతా బెనర్జీ సర్కారు మీద పెళ్ళుబికిన ఆగ్రహం ఎలా ఉప్పెనలా వెస్ట్ బెంగాల్ని తాకిందో, బే ఆఫ్ బెంగాల్లో ఒక ఉప్పెనలా పుట్టిందో, ఆ ఉప్పెన మమతా బెనర్జీ సర్కార్ని అలా కాల్చేసింది. ఇవి ఒక్కటైనా వీళ్ళు చేసిన అత్యాచారాలు. క్యాటిల్ స్మగ్లింగ్, ఇక్కడి నుంచి పశువుల్ని అక్కడికి, ఆవుల్ని బంగ్లాదేశ్కి, ఈ సొరంగాలు 700 పైగా సొరంగాలు తవ్వారట. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి సాధన సంపత్తి? జస్ట్ 15 కిలోమీటర్ల పరిధి ఉన్న బీఎస్ఎఫ్ పరిధిని 50 కిలోమీటర్లు పెంచాలంటే ఫెడరల్ స్ఫూర్తికి మీరు అడ్డు తగులుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసి కేంద్ర ప్రభుత్వాన్ని దునిమాడిన మమతా బెనర్జీ ఎందుకు అనుమతించలేదు ఆ 35 కిలోమీటర్లు? ఎక్కడ వీళ్ళ సొరంగాలు, వీళ్ళ బొక్కలు బయటపడతాయని. ఇవాళ బొక్కలే కాదు, వాళ్ళ లెక్కలు కూడా తీస్తుంది రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన సర్కార్. అండ్ ఒక ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది. పక్క నుంచి యోగి బుల్డోజర్లు ఎలాగూ పంపిస్తున్నాడు, ఏవో సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు అంటున్నారు, నిజంగానే పంపించారు. తప్పుడు కథనాలు అని చెప్పే వాళ్ళ గురించి మనం మాట్లాడగలిగింది ఏం లేదు, కానీ అది వాళ్ళు విద్యుత్ వదిలేదు. బుల్డోజర్లు పంపిస్తున్నారు. క్రిమినల్స్, కల్ప్రిట్స్ అండ్ రాజ్యాంగేతర శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, గూండాలు, హూలిగన్స్, వీళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా దురుమాటానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వ బలగాలు కూడా ఇంకో 6 నెలలు అక్కడే ఉండబోతున్నాయి. అండ్ సూపర్ కాప్ అజయ్ పాల్ శర్మ ఆల్రెడీ 5 ఏళ్ల పాటు బెంగాల్లోనే ఉండబోతున్నాడు. ఇది ఓవర్ నైట్ 50 ఏళ్ల రక్త చరిత్రని ఒక్క రోజులో తుడిచేయడం సాధ్యం కాకపోవచ్చు, బట్ దాన్ని సుసాధ్యం చేసే ప్రక్రియ అయితే ఈరోజు మొదలవుతోంది. మొదలైన తర్వాత వీళ్ళందరినీ జనమే తరిమి కొట్టి, రాళ్లతో తరిమి కొట్టే రోజు వస్తుందని చెప్పి అక్కడ జనాలే మాట్లాడుతున్నారు. లోపల తల్లుల ముందర వాళ్ళ ఆడపిల్లల్ని ఎత్తికెళ్ళిపోవటం, అత్యాచారాలు చేయటం, ఎదిరిస్తే వీళ్ళని బెదిరించి బంగ్లాదేశ్కి అక్రమంగా రవాణా చేయటం, పశువులతో పాటు వీళ్ళని కూడా అక్రమంగా రవాణా చేయటం, ఫేక్ కరెన్సీ బంగ్లాదేశ్ నుంచి తీసుకురావటం, అండ్ అలాగే డ్రగ్స్, ఇన్ని రకాల దౌర్జన్యాలు. ఆ షేక్ షాజహాన్ అనే మహానుభావుడికట రోజుకొకళ్ళని పంపించాలట. బకాసురుడి కథ చెప్పుకున్నాం, బకాసురుడు తిండి కోసమే, బట్ వీడిది అది కాదు, తిండి కాదు. అతనే కాదు, అతని అనుచరగణం కూడా ఇంతే.
వాళ్ళు ఒక నేర సామ్రాజ్యాన్ని అక్కడ సుస్థిరం చేసుకుంటే బెంగాల్ పోలీస్ చేష్టలుడికి కూర్చుంది. అడిగిన పోలీస్ ఆఫీసర్స్ని అయితే వీఆర్కి పంపించటము, లేకపోతే జిఏడిలో రిపోర్ట్ చేయమని చెప్పటము. ఇన్నాళ్ళు ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన మమతా బెనర్జీ సర్కార్కి ఈరోజు చరమగీతం పాడి వచ్చిన బీజేపీ సర్కార్ ముందు కూడా బోల్డని సవాళ్ళు ఉన్నాయి. దిక్కు దివాణం లేదు, రెవెన్యూ లేదు, ఇండస్ట్రీ లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, కానిస్టేబుల్ నియామకాల్లో 50,000 నుంచి 3 లక్షల నొక్కేటాలు. అండ్ వాళ్ళు కూడా పార్టీ చెప్పినట్టు పనిచేయ సిపిఎం అలవాటు చేసిన ఈ ధోరణి అది వీళ్ళు కొనసాగించారు. అండ్ దానికి చరమగీతం పాడాలి. ఈరోజు మాజీ డీజీపీ ఆయన చెప్తున్నారు, నిబద్ధతతో పనిచేయటానికి ముందుకొచ్చిన యూనిఫామ్ వేసుకున్న చాలామంది కానిస్టేబుల్స్ ఆనందంతో నృత్యాలు చేశారు, డ్యాన్స్ చేశారట వెస్ట్ బెంగాల్. అండ్ ఒక సుపరిపాలన దిశగా కొత్త ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి. సువేందు అధికారి మీద జనం నమ్మకం పెట్టుకున్నారు. మమతా బెనర్జీ లాంటి ఒక రాకాసి పాలన తిరిగి రాకుండా ఉండాలంటే వీళ్ళు పరిపాలనలో పారదర్శకత ఉండాలి. అండ్ శాంతి భద్రతలు ఫస్ట్ ప్రయారిటీ, లా అండ్ ఆర్డర్ దాని మీద ఫోకస్ పెట్టాలి. అజయ్ పాల్ శర్మని ఎలాగూ ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడికి డెప్యుటేషన్ మీద తీసుకొస్తున్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మొత్తం పోలీస్ శాఖని ప్రక్షాళన చేయాలి. ఎంతమంది ఆవిడ ఏజెంట్ ఇక్కడ ఉన్నారో, అలాగే బంగ్లాదేశ్ ఏజెంట్లు ఆవిడ తరఫున బంగ్లాదేశ్కి ఏజెంట్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో, ఇలాంటి ఆరోపణలు అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళందరి జాతకాలు బయట పెట్టాలి.